హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషి ఎప్పటికీ తిరిగి రాడు, రిషి వెళ్ళిపోయాడు, రిషి చనిపోయాడు అని చెప్పేసి శైలేంద్ర అనుకుంటున్న టైంలో రిషి తిరిగి రావడంతో దూరంగా పారిపోయిన శైలేంద్రను ఈడ్చుకొచ్చి మరి జైల్లో పెట్టించిన మనం షాక్ లో దేవి అని ఇందుకు అసలు ఏం జరిగింది, అసలు రిషి తిరిగి వచ్చేసాడు అని చెప్పేసి తెలుసుకున్న శైలేంద్ర అసలు పారిపోవడం ఏంటి, మరి రిషి శైలేంద్రకు సంబంధించిన ఎటువంటి సాక్ష్యాధారాలను తీసుకొని వచ్చాడు, మనం శైలేంద్రను తీసుకుని వచ్చి మరి జైల్లో పెట్టించడం ఏంటి, అంతా కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద కనుక సీరియల్లో చూసుకున్నట్లయితే రిషి అయితే తిరిగి రావడం అయితే జరిగింది. శైలేంద్ర అయితే రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి వస్తారని నమ్మడానికి శైలేంద్ర అయితే చాలా బలంగా నమ్మేస్తాడు. చాలా వరకు శైలేంద్ర వస్తారన్న నమ్మకాన్ని కొట్టు పడేసినా కూడా తన నమ్మకాన్ని ఆలోచించడం మొదలు పెడతాడు శైలేంద్ర. ఇలా ఆలోచించి నిర్ణయించుకున్న శైలేంద్ర అయితే రిషి అసలు బ్రతికే ఉన్నాడా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేయించడం అయితే మొదలు పెడతాడు. ఇలా ఎంక్వైరీ చేయించేసరికి మొత్తానికి శైలేంద్రకైతే రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అసలు విషయం అయితే తెలిసిపోతుంది. ఒకసారిగా షాక్ అయిపోతాడు. ముందు రిషి అసలు ఎక్కడున్నాడో తెలుసుకొని వణికిపోతూ ఉంటాడు శైలేంద్ర. ఎందుకంటే రిషి ఉన్నది ఎవరి దగ్గర కాదు, మనో దగ్గర. ఎప్పుడైతే రిషి మీద అటాక్స్ జరుగుతున్నాయో, అలానే మరోపక్క రాజయ్య కూడా అటాక్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకున్న అనుపమ అయితే వాళ్ళ పెద్దమ్మకైతే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పెద్దమ్మ ద్వారా రిషి ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్న మనో అయితే రిషిని అయితే కాపాడడం జరుగుతుంది. ఇక రిషిని కాపాడిన మనో అయితే రిషిని అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ రోజు అసలు చక్కెరపాణిని కొట్టి రిషిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది ఎవరో కాదు, మనోనే. ఎక్కడున్నాడో ఏమైపోయాడో అసలు ఎవరికి కూడా తెలియదు. కాకపోతే ఒక ఫేక్ డెడ్ బాడీని హాస్పిటల్లో పెట్టి తన డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని కూడా రిషికి సంబంధించినవి అని చెప్పేసి అన్నట్లుగా నిరూపిస్తాడు మనో అయితే. ఎందుకంటే మనో డిఎన్ఏ రిపోర్ట్స్ అలానే రిషి డిఎన్ఏ రిపోర్ట్స్ ఇద్దరివి కూడా ఒకటే కాబట్టి తన డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చి ఈ రిపోర్ట్స్ ని అక్కడ పెట్టాలని చెప్పేసి మనో అయితే అక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అవి తెలుసుకున్న ముగ్గులు అయితే అవి చూసి నిజంగానే రిషి చనిపోయాడు అని చెప్పేసి అందరి ముందు కూడా క్రియేట్ చేస్తాడు ముగ్గులు అయితే. మహేంద్ర కానీ వస్తారా కానీ ఇంకెవరికి కూడా అసలు ఈ విషయం అయితే తెలియదు. శైలేంద్ర అయితే ఈ విషయాలను తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు రిషి బ్రతికుండడం ఏంటి, అసలు ఎవరు రిషి గారిని కాపాడారు, ఏమైందో అర్థం కాక శైలేంద్ర అయితే రిషి నుంచి దూరంగా వెళ్లిపోవాలని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే రిషి కనుక తిరిగిచ్చాడు అంటే తనకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునే వస్తాడు. దాంతో పాటు తన దగ్గర నాకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉంటే గనక నన్ను ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాడని చెప్పేసి శైలేంద్ర అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. భయపడుతున్న శైలేంద్ర అయితే తన అసలు ఎక్కడైతే ఉండేవాడు అమెరికా నుంచే కదా ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ తిరిగి అమెరికాని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటాడు. కాకపోతే ఎందుకు అంత దూరం వెళ్ళడం, ఈ దరిదాపుల్లోనే ఉండొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు శైలేంద్ర అయితే. అలా ప్లాన్ చేసుకున్న శైలేంద్ర అయితే దూరంగా వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది. అలా శైలేంద్ర వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే రిషి తిరిగి రావడం, డివిఎస్టీ కాలేజ్ కి తిరిగి ఎండీగా వస్తారని ఉంటుందని చెప్పేసి తెలుసుకోవడం, దాంతో పాటు డివిఎస్టీ కాలేజ్ లో ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా వస్తారని దగ్గరుండి మరి అన్ని కూడా చూసుకుంటుందని తెలుసుకోవడం, అన్ని తెలుసుకున్న రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాంతో పాటు కాలేజీలో ఎగ్జామ్స్ దానికి సంబంధించిన అన్ని కూడా సజావుగా సాగుతున్నాయని చెప్పేసి తెలుసుకుంటాడు రిషి అయితే వస్తారా గురించి. దీంతో పాటు ఈ డబ్బు మొత్తం కూడా మనోనే కట్టాడని చెప్పేసి తెలుసుకునే రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే మనో దగ్గరికి వెళ్లి ఎందుకు అసలు ఇంత సాహసం చేశావు, 40 కోట్లకు బదులు 50 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చావు, మనం అన్నీ మన డబ్బులే కదా, అసలు శైలేంద్ర గారు చేసిన పని గురించి ఎవరు పసిగట్టినా పసిగట్టకపోయినా నాకు బాగా తెలుసు కదా వాడి గురించి, అందుకని నేను ఆ పని చేశానని చెప్పేసి అంటాడు మనో అయితే. నువ్వు అసలు ఇప్పుడు ఒక లాభం చేకూర్చినట్లు అవుతుంది కదా, చేయని తప్పు కూడా అప్పు చెల్లించాల్సిన పరిస్థితి, మన డబ్బులు వాడికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కదా, శైలేంద్ర అసలు ప్రస్తుతానికి ఇక్కడ లేదు కదా అని చెప్పేసి రిషి అడగడంతో అవును వాడు అసలు ఎక్కడో పారిపోయినట్లుగా తెలుస్తుందని చెప్పేసి అంటాడు మనో అయితే. ఎలా మనం అసలు వదిలేస్తామని చెప్పేసి మనో అనడంతో అసలు వాడిని ఎందుకు వదిలేస్తాము, అసలు ఇంతకన్నా ఏమి చేయకుండా అలానే వదిలేసినందుకు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, ఎవరు ఆఖరికి అమ్మని కోల్పోవడం తప్ప వాడి నుంచి మనం అసలు ఏమి సాధించుకోలేకపోయాము, ఇద్దరు ముందు కూడా అసలు అమ్మని కాపాడుకోలేకపోయాము అంటే ఇది తలదించుకోవాల్సిన పరిస్థితి. సరే అయితే అసలు శైలేంద్ర గారు ఎక్కడున్నాడో నాకు తెలిసిపోతుంది, నేను వాడిని తీసుకొని వస్తానని చెప్పేసి అంటూ ముక్కుల్ని అడ్డం పెట్టుకుని అయితే శైలేంద్రం పట్టుకోవడానికి అయితే వెళ్తాడు. ముక్కులు మనం ఇద్దరు కూడా కలిసి శైలేంద్ర ఎక్కడ దాక్కున్నాడో తన గురించి తెలుసుకొని తన దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చూస్తే శైలేంద్ర బిక్కు బిక్కుమంటూ ఒక గదిలో కూర్చొని దాక్కొని ఉంటాడు. ఆ గదిలో నుంచి బయటకైతే రాడు, తనకి సంబంధించినవన్నీ కూడా ఆ గదిలోకి పంపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన ముగ్గులు అయితే తన మనుషుల్ని ఇక్కడ శైలేంద్ర ఉండాలి అని చెప్పేసి అన్ని వివరాలు అడిగేసరికి సార్ శైలేంద్ర సార్ ఇక్కడ లేరండి, అమెరికా వెళ్ళిపోయారని చెప్పేసి తప్పించుకున్న ప్రయత్నం చేస్తూ అబద్ధాలు చెప్తూ ఉంటారు ముగ్గులకైతే. మాటలు కోపం వచ్చిన ముగ్గులైతే మీరు అసలు ఎవరికైనా కథలు చెప్పండి, నాకు కాదు సార్, మేము నిజం చెప్తున్నా, మేమేమి అబద్ధం చెప్పడం లేదు. ఎప్పుడైతే రిషి సార్ తిరిగి ఇచ్చారని చెప్పేసి తెలుసుకున్నారు శైలేంద్ర సార్ దూరంగా అమెరికా అయితే వెళ్ళిపోయారు. సరే
అయితే మీరు చెప్పింది బానే ఉంది, రిషి వస్తే శైలేంద్ర వెళ్ళిపోవడం ఏంటి, అదేదో మాకు తెలియదు సార్, ఉన్న విషయం అదే అని చెప్పేసి అంటారు ఆ రౌడీలైతే. అబద్ధం చెప్తున్నారని మాకు క్లియర్ గా తెలుస్తుంది, ఎందుకంటే శైలేంద్ర ఇక్కడే ఉన్నాడని చెప్పేసి మాకు గట్టిగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, కాబట్టి మీరు ఇక్కడి నుంచి అడ్డు తప్పకుండా మేము శైలేంద్ర తీసుకుని వెళ్తామని చెప్పేసి ముకుల్ మనోజ్ కూడా ఇద్దరు కూడా అంటారు. ఏంట్రా బాబు అసలు వీళ్ళు అడ్డు తప్పుకోవడం లేదు, వీళ్ళు అసలు వెళ్ళడం లేదు, ఒకవేళ గనక మనం శైలేంద్ర సార్ దొరికిపోయారు అంటే మనం కూడా వీళ్ళ ముందు అడ్డంగా బుక్ అయిపోతాము. ఇలా ఆలోచిస్తున్న రౌడీల వంక చూస్తూ కోపంగా డోర్ అయితే ఒక్కసారిగా తంతాడు ముకుల్ అయితే. లోపలికి వెళ్లి చూసేసరికి శైలేంద్ర అయితే ఒక మంచం మీద పడుకుని ఉంటాడు. శైలేంద్ర చూసిన ముకుల్కి అలానే మనోకి ఇద్దరికి కూడా కోపం అయితే ఎక్కువైపోతూ ఉంటుంది. లోపలికి వచ్చిన మను అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి అసలు ఇంకా నిలబడి చూస్తున్నావంటే ఈడ్చుకుని రావాణి అని చెప్పేసి అరుస్తాడు మను అయితే. అసలు నువ్వు అనవసరంగా అలా మాట్లాడుతున్నావు, తను అసలు ఎంతైనా మీ అన్నయ్య కదా అని చెప్పేసి అంటాడు ముకుల్ అయితే. వీడు అసలు అన్నయ్య ఒక తల్లిని పొట్టను పెట్టుకున్న విధవా, అసలు నాకు అన్నయ్య ఎలా అవుతాడు అని చెప్పేసి అంటాడు మనో. మనో నువ్వెవరివో ఏంటో నాకు తెలియదు, నువ్వు అసలు నా తమ్ముడు ఏంటి, తల్లి నేను అసలు పొట్టను పెట్టుకోవడం ఏంటి, ఆవిడ మా పిన్ని, నీకు అసలు మా పిన్నికి సంబంధం ఏంటి అని చెప్పేసి అంటాడు శైలేంద్ర. అసలు ఏం సంబంధం ఉందో, నేను ఎందుకు నీకు డబ్బులు ఇచ్చాను, అసలు ఇప్పుడు ఎందుకు రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడికి అసలు నేను ఎందుకు వచ్చాను అన్నీ కూడా నీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తాను, నువ్వేమీ కంగారు పడకు శైలేంద్ర. వెంటనే ముకుల్ సహాయంతో మనో అయితే శైలేంద్ర అయితే బయటకి ఈడ్చుకొని అయితే వస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా శైలేంద్ర అయితే కొడుతూ ఉంటాడు. మనో అయితే ఎంతగానో కోపం అయితే వచ్చేస్తూ ఉంటుంది. అంటే జగతి చనిపోయింది శైలేంద్ర వల్లే అని చెప్పేసి అసలు నిజాన్ని తెలుసుకుంటాడు మనో అయితే. వెంటనే కారులోకి ఎక్కించుకొని జైలు అయితే పడేస్తాడు శైలేంద్రన్ అయితే. ముకుల్ మనో ఇద్దరు కూడా కలిసి వెంటనే చాలా కోపంతో మనో అయితే ముకుల్తో ఇలా చెప్తూ ఉంటాడు, వీడు అసలు ఎప్పటికీ కూడా ఒక్క రోజు కూడా అసలు బయటకు వచ్చి రావడానికి ఏ మాత్రం వీల్లేదు, జైల్లోనే ఉండాలి, వీడి మీద లేనిపోయిన కేసులన్నీ కూడా పెట్టి వీడిని జైలు శిక్ష పాడేలాగా చేయండి, వెనకాల అసలు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా జైలుకి రావాల్సిందే, ఆ రిషిలాగా నేను సైలెంట్ గా ఉండను, ఎంత సైలెంట్ గా ఉంటానో అంత వైలెంట్ గా ఉంటాను అనుకున్న తర్వాత మొత్తం మీద గనక చూసుకున్నట్లయితే శైలేంద్రన్ అయితే జైల్లో పెట్టించేసిన తర్వాత రిషి అయితే ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఎందుకు అసలు నువ్వు ఇలా పనిచేస్తావని చెప్పేసి అడుగుతాడు. రిషి అయితే మనోని లేకపోతే ఏం చేయమంటావు, ఎత్తుకుని ముద్దు పెట్టమంటావు అని చెప్పేసి అంటాడు మనో అయితే. కన్నతల్లిని చంపేసిన తర్వాత వాడిని అసలు ఇంకా స్వేచ్ఛగా వదిలేసేదేంటి అని చెప్పేసి అంటాడు మనో చాలా సీరియస్ గా రిషి మీద. వెళ్ళి కొంపది సమ్మ గురించి అందరికీ చెప్తావా ఏంటి అని చెప్పేసి అనేసరికి ఎందుకు అందరికి వెళ్ళి చెప్తాను, ఏ విషయం అయితే నా కన్న తల్లి ఎవరికి తెలియకుండా దాచిపెట్టిందో నేను కూడా అలానే దాచిపెడతాను, వెళ్ళి వాడిని విడిపిస్తానని చెప్పేసి రిషి అనడంతో ఒకవేళ వాడిని విడిపించావు అంటే గనక నీకు నాకు గొడవ అయిపోతుంది అని చెప్పేసి అంటూ మనం చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు. అసలు నీకు అంత కోపం, శైలేంద్ర ఎంతైనా మన అన్నయ్య, ఇంటి పరువుని మనమే తీసుకుంటామా, భూషణ్ ఫ్యామిలీ జైల్లో ఉందని చెప్పేసి మనకు అసలు ఎంత పరువు నష్టం జరుగుతుంది, చూడన్నయ్య అసలు భూషణ్ ఫ్యామిలీ వాళ్ళు హంతకులు అని చెప్పేసి అంటే అది నీకు నామోషిగా ఉండదా చెప్పు, మరి హత్యలు చేస్తారు అంటే మనుషులు చంపేస్తారని చెప్పేసి అంటే అది నీకు నామోషి కాదా, చెప్తున్నది ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్ళకూడదు, వాడిని విడిపించకూడదు అని చెప్పేసి అంటూ మనం అయితే గట్టిగా రిషిత్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక మనం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రిషి వెంటనే ముక్కులకైతే కాల్ చేస్తాడు. శైలేంద్రకి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు కూడా ముక్కులకైతే ఇస్తాడు రిషి అయితే. థ్యాంక్ యూ సార్, ఇంతకాలం అసలు వీడికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ కూడా నాకు దొరకలేదు, ఇప్పుడు దొరికాయి, చాలా థ్యాంక్స్ సార్, మీరు కనుక ఓకే అన్నారు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా శైలేంద్రకి సంబంధించిన అన్ని కేసులు కూడా వేసేస్తాను, వాడిని జైల్లో ఉంచుతాను. ఈ విధంగా మొత్తానికి రిషి తిరిగి చేశాడు అని చెప్పేసి తెలుసుకున్న శైలేంద్ర దూరంగా పారిపోవడంతో ఇక పారిపోయిన శైలేంద్రని ఈడ్చుకొచ్చి మరి జైల్లో పెట్టిస్తాడు మనో అయితే. చూద్దాం మరి రాబోయే మనకు ప్రాంతం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది అనేది, మరి ఎలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ లో ఈ సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి. మా ఛానల్ ఇప్పుడు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది మనకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.